తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి ప్రజెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు వెబ్సైట్ అయితే ఎనేబుల్ అవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించి సో మెనీ ఆప్షన్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ ఎవరైతే తెలంగాణ ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టయితే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే టాపిక్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టాలి, సో మనం మల్టిపుల్ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు, లేదా మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఇవ్వాలనుకున్నప్పుడు, లేదా ఎంబీఏ ఎంసీఏ రెండు కోర్సెస్లకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఇవ్వాలి అనే టాపిక్ సంబంధించి సేమ్ మైనారిటీ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నా, లేదా ఓన్లీ ఉమెన్ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే టాపిక్ సంబంధించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఐసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే దీంట్లో ఫస్ట్ మనం కొన్ని స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఏంటంటే మీరు తెలంగాణ ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి, ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఉండాలి. క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అయ్యి ఉండాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా మీకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి వాళ్ళు వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినట్టుగా మీకు రిసిప్ట్ ఇచ్చినట్లయితే అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీకు సంబంధించి ఇప్పటివరకు స్లాట్ బుకింగ్ చేసుకోకపోయినా లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వకపోయినా కూడా స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేయాలి అనే టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలనుకునే క్యాండిడేట్స్ వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది కూడా డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ చూస్తూ మీరు ఫస్ట్ స్లాట్ బుకింగ్ చేసుకోండి. అండ్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి మీ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనకు సంబంధించిన మెయిన్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకునే క్యాండిడేట్స్ వచ్చేసి తెలంగాణ ఐసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేయడం జరుగుతుంది. సార్ మొబైల్ ద్వారా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని కూడా క్వైరీ చేస్తారు. మొబైల్ ద్వారా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ మీరు చూస్తుంది ఏదైతే ఉందో అది మొబైల్ ద్వారానే మేము వీడియో అయితే చేస్తున్నాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మొబైల్ ద్వారా వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకునే ఆస్పిరెంట్స్ మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్లో కానీ ముజిల్లోలో కానీ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి సో మీరు దాంట్లో డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మేము డెస్క్టాప్ సైట్ అనేది అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ విధంగా డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇఫ్ క్రోమ్ అయినట్టయితే మనకు టిక్ మార్క్ చేసుకోవడానికి ఉంటుంది. మొజిల్లా అయినట్టయితే ఈ విధంగా మనకు ఆన్ ఆఫ్ అని అయితే ఉంటుంది. దాన్ని అయితే మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా డిస్ప్లే అవ్వడంతో పాటు త్రూ మొబైల్ ద్వారా మీకు సంబంధించిన ఐసెట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎటువంటి నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. త్రూ మొబైల్ ద్వారా మీరు చేసుకోవచ్చు. మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇఫ్ మీకు అసిస్టెంట్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయితే మేము మీకు వెబ్ ఆప్షన్స్లో అసిస్టెంట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్లో ఏముంటుందంటే మనకు సంబంధించి పాస్వర్డ్ జనరేషన్ అయితే ఉంటుంది. సో రిజిస్ట్రేషన్లో పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని ఫస్ట్ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలని కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ అనేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏంటంటే మీకు సంబంధించిన హాల్ టికెట్లో కానీ మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్లో కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఈవెన్ ర్యాంక్ కార్డులో కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన ఐసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు ఐసెట్లో ఎంత ర్యాంక్ అయితే రావడం జరిగిందో ఆ ర్యాంక్ ఎంటర్ చేయాలి. ఐసెట్ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రకారం కానీ ర్యాంక్ కార్డు ప్రకారం కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ అక్కడ మీరు పాస్వర్డ్ అయితే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అనేది కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. మీరు రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే డీటెయిల్స్ అనేది తీసుకోదు. క్రాస్ చెక్ వన్స్ యువర్ డీటెయిల్స్ అని కానీ ఎర్రర్ కానీ రావడం జరుగుతుంది. కాబట్టి మీ డీటెయిల్స్ అనేది క్లియర్గా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వని స్టూడెంట్స్ కూడా డీటెయిల్స్ ఇచ్చినట్లయితే తీసుకోదు. కాబట్టి మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్రజెంట్ మాకు సంబంధించి వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. మా యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ అప్లికేషన్ ప్రకారం డీటెయిల్స్ అని కన్ఫర్మ్ చేసుకొని జనరేట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ తోటి మనం ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పైన ఆ జనరేట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మీకు సంబంధించిన రీజియన్ కావచ్చు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, మీకు సంబంధించిన జెండర్ కావచ్చు, మీ యొక్క కేటగిరీ, మీ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ అండ్ మీకు సంబంధించిన మైనారిటీ, నాన్ మైనారిటీ స్టేటస్ ఈ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఇఫ్ మీరు వచ్చేసి ఏంటంటే మైనారిటీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ మీకు సంబంధించిన మైనారిటీ డీటెయిల్స్ ఉంటుంది. ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ అదర్ థింగ్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. ఈ థింగ్స్లో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడే అక్కడ వాళ్ళకి కన్వే చేస్తే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. లేదా మనకు ప్రజెంట్ కూడా ఆప్షన్ ఉంది రీవెరిఫికేషన్కి మీరు వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాస్ట్ తప్పున్నా, లేదా మీ నేమ్ తప్పున్నా, మీ ఫాదర్ నేమ్ తప్పున్నా, మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా, మీ యొక్క అదర్ మైనారిటీ లెవెల్ తప్పున్నా కూడా మీరు డైరెక్ట్గా కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళేసి కరెక్షన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో అక్కడికి వెళ్తే మళ్ళీ వాళ్ళు రీవెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది.
అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ అయిన ప్రతిసారి మనకి పాస్వర్డ్ అయితే యూజ్ అవుతుంది కాబట్టి మీకు ఈజీగా గుర్తుండేటట్టుగా పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. అండ్ సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అవుతూ పాస్వర్డ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే సో మినిమం వచ్చేసి పాస్వర్డ్ అనేది 8 లెటర్స్ ఉండాలి. దాంట్లో ఒక నెంబర్ అనేది ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాలి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ పాస్వర్డ్ ఏ విధంగా పెట్టాలి అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి వచ్చేసి మనకి అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో నేను కూడా సజెషన్ అయితే చేస్తున్నాను. మీరు పాస్వర్డ్ అనేది సింపుల్గా ఎలా పెట్టుకోవాలంటే సో మీ నేమ్తో వచ్చేసి Satya@123 అనే స్టైల్ అయితే పెట్టుకోవాలి. Satya@123 అనే స్టైల్లో అయితే నేను పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎస్ అనేది క్యాపిటల్ ఉంది, రిమైనింగ్ స్మాల్ లెటర్స్ ఉన్నాయి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉంది, నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇలా మీరు పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ రీఎంటర్ పాస్వర్డ్ దగ్గర కూడా మీరు మళ్ళీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 2 టైమ్స్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరే సెట్ చేసుకుంటున్నారు. ఎటువంటి పాస్వర్డ్స్ అనేది వాళ్ళు పంపారు, మనమే సెట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ ఏదైతే ఎంటర్ చేసామో అదే రీఎంటర్ దగ్గర ఎంటర్ చేయాలి. అలా 2 టైమ్స్ అయితే మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు సో మెయిల్ ఐడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత @ gmail.com అనేది ఈ స్పేస్లో ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మెయిల్ ఐడిలో మనకు 2 పార్ట్స్ అయితే ఉంటాయి. సో మెయిల్కి సంబంధించిన నేమ్ అనేది నేమ్ ద్వారా క్రియేట్ చేసుకుంటాం. తర్వాత @gmail.com ఉంటుంది. @gmail.com అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్గా అయితే ఉంటుంది. gmail.com అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడి డీటెయిల్స్ ఏవైతే ఉంటే అవి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇవి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకు సంబంధించి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సంబంధించి సేవ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ పైన క్లిక్ చేయగానే మనం ఇప్పుడు ప్రెజెంట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవడం జరిగిందో ఆ పాస్వర్డ్ అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి పాస్వర్డ్ గుర్తుండే విధంగా సెట్ చేసుకొని పెట్టుకోండి. ప్రెజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సేవ్ పాస్ పైన క్లిక్ చేస్తున్నాము. ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ మీకు వర్కింగ్లో ఉండేది ఇవ్వండి. ఫర్దర్గా దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాలన్నా కూడా ఓటీపీ వస్తుంది కాబట్టి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కేర్ఫుల్గా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు మిస్టేక్ చేశారనుకోండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు ప్రాబ్లం అయితే కావడం జరుగుతుంది. ప్రెజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సేవ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనకు సంబంధించిన పాస్వర్డ్ అనేది అప్డేట్ అవ్వగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనేది చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. ఇన్స్ట్రక్షన్స్ అయితే కేర్ఫుల్గా రీడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం లాగౌట్ అయితే చేయాలి. లాగౌట్ చేసే సిస్టమ్ మొత్తం క్లియర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ ద్వారా మీరు క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసి మనం లాగిన్ అయ్యేసి వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రెజెంట్ మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం లాగిన్ అవ్వడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఎనేబుల్ అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సైన్ ఇన్ అంటూ మనకు ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క లాగిన్ ఐడి, తర్వాత క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క పాస్వర్డ్, క్యాండిడేట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఈ విధంగా మీకు సెక్యూరిటీ క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ సంబంధించి క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ లాగిన్ ఐడి అంటే ఏంటంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన రోజు మనకు ఒక వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే మనం ఏదైతే వెరిఫికేషన్ కోసం మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి వాళ్ళ ఒక మెసేజ్ అయితే సెండ్ చేస్తారు. ఆ మెసేజ్లో వచ్చేసి మీకు క్యాండిడేట్ సంబంధించిన లాగిన్ ఐడి అయితే వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. అది మనకు క్యాండిడేట్ సంబంధించిన లాగిన్ ఐడి. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోయి ఉంటే సో ఇక్కడ మీరు ప్రజెంట్ మీకు సంబంధించిన లాగిన్ ఐడిని రికవర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ డీటెయిల్స్ ద్వారా మీకు సంబంధించిన డీటెయిల్స్ ప్రకారం మీరు మెసేజ్ చేసినట్టే వాళ్ళు మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఏదైతే ఉంటుందో దానికి వాళ్ళు లాగిన్ ఐడి అయితే సెండ్ చేస్తారు. ఆ ఐడి నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా మీకు 8 to 6 డిజిట్స్ వరకు అయితే ఉంటుంది. అది మనకు లాగిన్ ఐడి, దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అని ఎంటర్ చేయాలి. మనకు సంబంధించిన ఐసెట్ హాల్ టికెట్ నెంబర్. తర్వాత మీరు ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో పాస్వర్డ్ అని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సెక్యూరిటీ క్యాప్చా ఈ విధంగా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మా మొబైల్ నెంబర్కి వచ్చిన మెసేజ్ ద్వారా లాగిన్ ఐడి అండ్ మా యొక్క హాల్ టికెట్ నెంబర్, మేము సెట్ చేసుకున్న పాస్వర్డ్, మా యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ డిస్ప్లే అవుతున్న క్యాప్చా అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. వెబ్ ఆప్షన్ సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ టైం మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసి మనం వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టే ఆస్పిరెంట్స్కి మేము ఇచ్చే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కలర్లో డిస్ప్లే అయ్యేవి ఏవైతే ఉంటాయో మనకు సో అది వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ అయినా అవుతుంది లేదా యూనివర్సిటీ కాలేజ్ అయినా అవ్వడం జరుగుతుంది. తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ సంబంధించి సపరేట్ ఈ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్ ఆఫర్ చేసి గర్ల్స్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అయితే ఉంటుంది. మైనార్టీ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి ఎల్లో కలర్లో అయితే ఉంటాయి. కలర్ను బట్టి మీరు దానికి సంబంధించిన సిచ్యువేషన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్ సంబంధించిన కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి స్కాలర్షిప్కి అయితే నాట్ ఎలిజిబుల్ అనేది మనకు చెప్పడం జరిగింది. బట్ నేను వెబ్ ఆప్షన్స్ చెప్పేటప్పుడు కూడా ఏ కాలేజెస్కి స్కాలర్షిప్ వస్తుంది, ఏ కాలేజెస్ స్కాలర్షిప్ రాదనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఏ కాలేజెస్ ఉమెన్ కాలేజెస్, ఏ కాలేజెస్ మైనార్టీ కాలేజ్ అని కూడా నేను క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. ప్రజెంట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు ఓటీపీ అయితే ఎంటర్ చేయమంటుంది. సో ఇక్కడ మీకు సంబంధించి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకు డిక్లేర్
డిక్లరేషన్లో టిక్ మార్క్ అనేది చేసుకొని సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ పైన క్లిక్ చేయాలి. సో మనకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని అండ్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు వెబ్ ఆప్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి మనం ఓటీపీతో కనుక లాగిన్ అయినట్టయితే అది 20 minutes వరకు అయితే ఉంటుంది అండ్ ఆఫ్టర్ దట్ ఆటోమేటిక్గా మీకు సైన్ అవుట్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి వితిన్ 20 minutesలో మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వితిన్ 20 minutesలో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ మీరు కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆర్డర్ ప్రకారం ప్రిపేర్ చేసుకోవాలి. అది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఏ యూనివర్సిటీ పరిధిలో ఉంది, ఏ జోన్లో ఉంది, అలా ఇన్ఫర్మేషన్ అంతా సేకరించుకొని సో మీరు లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి. ప్రజెంట్ మా యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అండ్ సేమ్ టైం ఇక్కడ ఇచ్చిన డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని క్లిక్ హియర్ ఫర్ ఎంట్రీ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మన యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకు ఈ యొక్క ఐసెట్ ద్వారా ఎంట్రన్స్ టెస్ట్ రాసిన క్యాండిడేట్స్కి ఏ కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని మీరు క్వైరీ చేస్తుంటే మనకు ఎంబీఏలో అడ్మిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఎంబీఏలో స్పెషలైజేషన్స్ తోటి మీరు ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ సంబంధించి ఎంబీఏ టూరిజం సంబంధించిన కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. లేదా మీరు టూరిజం అండ్ హాస్పిటాలిటీకి సంబంధించిన కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంబీఏ టెక్నాలజీకి సంబంధించి జాయిన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. జనరల్గా ఈ కోర్సెస్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఎనీ డిగ్రీ చేసిన స్టూడెంట్స్ ఈ యొక్క కోర్సెస్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఎంసీఏ కూడా మనకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఎంసీఏ అనేది మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఇంటర్మీడియట్లో 1 of the పేపర్ కానీ లేదా డిగ్రీలో 1 of the పేపర్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ డిగ్రీలో మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ ఎంబీఏ అండ్ ఎంసీఏ రెండు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సార్ నేను బీఏ స్టూడెంట్ని, బీకామ్ స్టూడెంట్ని, బీఎస్సీ బీజెడ్సీ స్టూడెంట్ని ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను అనుకుంటే జస్ట్ మీరు ఎంబీఏ చేయడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. దట్ మీన్స్ ఐసెట్ అడ్మిషన్ పెట్టుకుంటున్నాము, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నామంటే మీరు ఓన్లీ ఎంబీఏకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఇంటర్లో మ్యాథ్స్ ఉన్నా, డిగ్రీలో మ్యాథ్స్ ఉన్నా మీరు ఎంసీఏ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మీరు దేనికైతే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో ప్రజెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రతి ఆస్పిరెంట్స్ ఏంటంటే సో ఇక్కడ మనం డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న ఆల్ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంటే హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న ఆల్ ఏరియాస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ కాలేజ్ వచ్చేసి హైదరాబాద్లో ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నియర్ బై అంటే మనకు సో మహబూబ్ నగర్ సంబంధించి ఉండొచ్చు, వికారాబాద్ సంబంధించి ఉండొచ్చు, సంగారెడ్డి సంబంధించి ఇలా సమ్ మీ కాలేజ్ అనేది అదర్ ఏరియాలో కూడా ఉండొచ్చు. మీ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందో ఆ డిస్ట్రిక్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. నేను వచ్చేసి హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న అన్ని కాలేజెస్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్కి అయితే టిక్ చేస్తున్నాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా మీరు హైదరాబాద్ టిక్ చేస్తే హైదరాబాద్లో ఉన్న ఆల్ ఎంబీఏ కాలేజెస్, ఎంసీఏ కాలేజెస్ అని డిస్ప్లే అవుతాయి బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి. సో తర్వాత నేను వచ్చేసి హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ అన్ని కావాలనుకుంటున్నాను కాబట్టి మెడిచల్, మల్కాజ్గిరి సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ రంగారెడ్డి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది మనకు కంప్లీట్గా ఉమ్మడి హైదరాబాద్. ఈ 3 ఆప్షన్స్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న జేఎన్టీయూ అప్లైటెడ్ కాలేజెస్ కానీ, మెయిన్ క్యాంపసెస్ కానీ, గవర్నమెంట్ కాలేజెస్ కానీ, ఓయూ అప్లైటెడ్ కాలేజెస్ కానీ, ప్రైవేట్ కాలేజెస్ కానీ, గవర్నమెంట్ కాలేజెస్ కానీ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దీంతో పాటు నేను వచ్చేసి ఏంటంటే నల్గొండ మాకు నియర్ బై ఉంటుంది, నల్గొండలో ఉన్న యూనివర్సిటీకి పెట్టాలనుకుంటున్నాను. తర్వాత మహబూబ్ నగర్ మాకు నియర్ బై ఉంటుంది, మహబూబ్ నగర్ పెట్టాలనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా పాసిబిలిటీ ఉంటే వరంగల్ మెయిన్ క్యాంపస్ కూడా పెట్టాలనుకుంటున్నాను. ఈ విధంగా నేను నాకు కావాల్సిన డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు ఎక్కడైతే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటారో ఆ డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న కంప్లీట్ అయిన తర్వాత డిస్ప్లే ఆప్షన్స్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మీరు డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు టోటల్ కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ ఈ విధంగా మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నామో ఆ డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ అనేది డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని అండ్ అదర్ డిస్ట్రిక్ట్ కాలేజెస్ డిస్ప్లే అవ్వట్లేదు సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందే బిఫోరే ఏంటంటే ఆల్ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి. నా సజెషన్ మీరు అన్ని ఆప్షన్స్లో టిక్ మార్క్ చేసుకున్నా కూడా బెనిఫిట్ మీకు. సో ఈజీగా మీకు సంబంధించిన కాలేజ్ అనేది సెట్ చేసుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఓన్లీ ఒకటే కాలేజ్ సెలెక్ట్, ఒకటే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని అండ్ నేను ఎంజీ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నాను, నేను పాలమూరు యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నానంటే అదర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్ డిస్ప్లే అవ్వవు. హైదరాబాద్ ఓన్లీ సెలెక్ట్ చేసినప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలేజెస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. కాబట్టి నేను వచ్చేసి ఏం సెలెక్ట్ చేశాను, హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను, మెడిచల్ సెలెక్ట్ చేసుకున్నాను, రంగారెడ్డి సెలెక్ట్ చేసుకున్నాను, వరంగల్ సెలెక్ట్ చేసుకున్నాను, హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను, మహబూబ్ నగర్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా ఈ ఏరియాలో ఉన్న అన్ని కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నాను. వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రతి ఆస్పిరెంట్స్ మీరు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ మీరు కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. కాలేజెస్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే సీరియల్ నెంబర్ 1 దేనికి ఇవ్వాలనుకుంటున్నారు, సెకండ్ పొజిషన్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు, థర్డ్ పొజిషన్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు, ఫోర్త్ పొజిషన్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు బేస్డ్ ఆన్ మీరు ర్యాంక్ను బట్టి, కేటగిరీని బట్టి. మాది ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వీడియో ప్రకారం వచ్చేసి ఒక 40,000 ర్యాంక్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే మేము వెబ్ ఆప్షన్స్ పెడుతున్నాం. వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే 40,000 ర్యాంక్ ఉంది కాబట్టి మీరు ఏ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించిన లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, క్యాంపస్ కాలేజెస్ మిక్స్డ్ కాంబినేషన్ తోటి పెట్టాలనుకుంటున్నాను. అండ్ దట్ టు బి నాకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం యూజ్ అవ్వాలి అనుకుంటున్నాను. నాకు గవర్నమెంట్కి సంబంధించి ఫర్దర్గా బీబీఏ టీచర్గా, బీబీఏ లెక్చరర్గా కానీ లేదా
మేనేజ్మెంట్ లెక్చరర్గా కానీ నేను అవ్వాలనుకోవడం కోసం నేను ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాను. మీరు కూడా అలాగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ ప్రకారం ప్రతి కాలేజ్కి 4 డిజిట్స్ కోడ్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మేము వచ్చేసి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ సిటీ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. గవర్నమెంట్ సిటీ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలంటే మరి దీంట్లో గవర్నమెంట్ సిటీ కాలేజ్ ఎక్కడ ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే, సో మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మీకు సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రైట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ డాట్స్ ఉంటాయి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు కాలేజెస్ ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఫైండ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు క్రోమ్ యూజ్ చేసినా కూడా దాంట్లో సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు సెర్చ్ చేయొచ్చు. నేను ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్న కాలేజ్ యొక్క కోడ్ ఏంటంటే 4 డిజిట్స్ కోడ్ వచ్చేసి GCCA. ఇది GGCA అనేది కాలేజ్ యొక్క కోడ్. ఇలా నేను సెర్చ్ చేసినట్టయితే డైరెక్ట్గా కాలేజ్ దగ్గర ఆగడం జరుగుతుంది. ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాకు టోటల్గా ఎన్ని ఎంట్రీస్ చూపిస్తుందంటే ఒకటే ఎంట్రీ చూపిస్తుంది. అండ్ ఇక్కడ 22 సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అది నా కాలేజ్. దీన్ని నేను ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో మీరు దేనికైతే ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉదాహరణకి ఏంటి ఫస్ట్ పొజిషన్ అనేది ఉస్మానియా యూనివర్సిటీకి ఫస్ట్ పొజిషన్ ఇస్తారు, లేదా CBITకి ఫస్ట్ పొజిషన్ ఇస్తారు, లేదా అవంతి కాలేజెస్ కావచ్చు, భద్రక కాలేజ్ ఆఫ్ కామర్స్ కావచ్చు, లేదా అదర్ టాప్ మోస్ట్ కాలేజెస్ మల్లారెడ్డికి సంబంధించి కూడా మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ మీ యొక్క ప్రిఫరెన్సెస్ బట్టి మీకు సంబంధించిన ప్రియారిటీస్ని బట్టి మీరు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. నేను ఇక్కడ ఫస్ట్ పొజిషన్ వచ్చేసి గవర్నమెంట్ సిటీ కాలేజ్ ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ మీరు దేనికైతే ఇవ్వాలనుకుంటారో దాన్ని మీరు సెకండరీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా మీరు లిస్ట్ ఆఫ్ ది కాలేజెస్. నెక్స్ట్ వచ్చేసి నేను ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వాలనుకుంటే అక్కడ OU అనేది సెర్చ్ చేయాలి. OU అని సెర్చ్ చేసినట్టయితే OUకి సంబంధించిన కాలేజ్ డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. OU CBI అయితే ఉంది. దీన్ని నేను సెకండ్ పొజిషన్ అయితే ఇచ్చేస్తున్నాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీంట్లో కాలేజ్ సంబంధించిన కలర్ను బట్టి కూడా అది గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజ్ అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కలర్లో ఉన్న ఏవైతే ఉంటాయో యూనివర్సిటీ కాలేజెస్, ఈ కలర్లో ఉన్నది ఏదైతే ఉంటుందో మనకు సెల్ఫ్ ఫినాన్స్ కాలేజెస్ అనమాట. ఈ కలర్లో ఉన్నది ఏదైతే ఉందో గర్ల్స్ కాలేజెస్, ఈ కలర్లో ఉన్న ఏవైతే ఉంటాయో అవి మనకు మైనారిటీ కాలేజెస్. మీరు పెట్టుకోవాలనుకున్నప్పుడు వెబ్ ఆప్షన్స్ కలర్ని బట్టి కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ లైట్ పింక్ ఉందంటే అవి ఉమెన్స్ కాలేజ్ అని మీరు ఈజీగా గుర్తుపట్టడం అయితే జరుగుతుంది. ప్రైవేట్ కాలేజెస్ అని, క్యాంపస్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అని మీకు తెలుస్తుంది. నేను OU పెట్టడం జరిగింది. OU తర్వాత వచ్చేసి ఏంటంటే నేను ఇంకా అనదర్ కాలేజ్ పెట్టాలనుకుంటున్నాను. సో అనదర్ కాలేజ్ వచ్చేసి ఏంది మహిళా కాలేజ్కి సంబంధించి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వీరనారి చాకలి ఐలమ్మకి సంబంధించి నేను ఉమెన్స్ కాలేజ్ వచ్చేసి దీనికి 3rd పొజిషన్ ఇస్తున్నాను. సో ఇలా మీరు మీకు సంబంధించిన పొజిషన్స్ ఇచ్చేటప్పుడు కేర్ఫుల్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి నేను 3 పొజిషన్స్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ JNTUకి ఇవ్వాలంటే మీరు JNTUకి సంబంధించి కూడా ఇవ్వచ్చు. JNTUకి సంబంధించిన కూడా దీంట్లో మనకు ఉంటుంది. సో ఇక్కడ JNTM అనేది ఉంటుంది, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి మీరు చూడొచ్చు. 4th ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మీరు ప్రతి కాలేజ్ సంబంధించి ఫస్ట్ పొజిషన్ ఏమి ఇవ్వాలి, సెకండ్ పొజిషన్ ఏమి ఇవ్వాలి, 3rd పొజిషన్ ఏమి ఇవ్వాలి, 4th పొజిషన్ ఏమి ఇవ్వాలి. మీరు ఒక 100 కాలేజెస్ పెట్టుకోండి, 200 కాలేజెస్ పెట్టుకోండి, 50 కాలేజెస్ పెట్టుకోండి, లేదా 10 కాలేజెస్ పెట్టుకోండి. బట్ ఆర్డర్ అయితే అన్నిటికీ ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ 1 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 10 కాలేజెస్ పెట్టారనుకుంటే ఫస్ట్, సెకండ్, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th ఆల్ లిస్ట్ అనేది ఉండాలి. మధ్యలో ఒకటి కూడా మిస్ అవ్వకూడదు. సేమ్ టైం 7 నెంబర్ అనేది 2 టైమ్స్ ఇవ్వకూడదు. 8 నెంబర్స్ అనేది 2 టైమ్స్ ఇవ్వకూడదు. అంటే ఒకటే నెంబర్ 2 కాలేజెస్కి 3 కాలేజెస్కి ఇవ్వకూడదు. ఖచ్చితంగా ఫస్ట్ కాలేజ్కి 1 ఇచ్చామంటే సెకండ్ కాలేజ్కి 2 ఇవ్వాలి. ఆల్రెడీ ఫస్ట్ కాలేజ్కి 1 ఇచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ మళ్ళీ కూడా 1 ఇచ్చారనుకోండి వెబ్ ఆప్షన్స్ సేవ్ అవ్వదు. కాబట్టి మీరు ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ లిస్ట్ ప్రకారమే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు కాలేజ్ కోడ్ బట్టి కూడా సెర్చ్ అయితే చేయొచ్చు. సెర్చ్ ఏ విధంగా కూడా చేయాలనేది కూడా నేను మెన్షన్ చేశాను. ఇప్పుడు నేను వచ్చేసి 4 పొజిషన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ కాలేజెస్ కూడా నేను వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నాను. సో అలా మీరు ప్రిపేర్ చేసుకున్న కాలేజెస్ అన్నిటికీ 10 కాలేజెస్, 20 కాలేజెస్, 30 కాలేజెస్ అనేది తీసుకోవాలి. అండ్ నేను వచ్చేసి పాలమూరు యూనివర్సిటీకి సంబంధించి పెట్టాలనుకుంటున్నాను. PUకి సంబంధించి ఇక్కడ PU అనేది ఇస్తున్నాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. PUకి సంబంధించి సెర్చ్ చేయగానే దానికి సంబంధించిన లిస్ట్లో ఉన్నట్టయితే అది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూపించట్లేదు. తర్వాత నేను MGకి ఇవ్వాలనుకుంటున్నాను, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి. మహాత్మా గాంధీకి సంబంధించిన లిస్ట్ ఇచ్చాను. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మహాత్మా గాంధీ ఇవ్వగానే నాకు 9 చూపిస్తున్నాయి. టోటల్ ఎంట్రీస్ అనేది 9 చూపిస్తున్నాయి. 9లో మహాత్మా గాంధీ ఏది అనేది మీరు ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు కాబట్టి ఆ లిస్ట్ ప్రకారం వెళ్ళాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాకు ఇది 4th పొజిషన్లో అయితే చూపిస్తుంది. ఇది మనకు మహాత్మా గాంధీకి సంబంధించి నల్గొండ. దీనికి నేను వచ్చేసి ఏంటంటే 5th పొజిషన్ ఇస్తున్నాను. మీరు దేనికైతే 5th పొజిషన్ ఇవ్వాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నేను భద్రక కాలేజ్ ఆఫ్ కామర్స్ సంబంధించి ప్రియారిటీ ఇవ్వాలనుకున్నాను. భద్రక కాలేజ్ వచ్చేసి యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటుంది. భద్రక కాలేజ్ సంబంధించిన కోడ్ ప్రకారం దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. BDRK అనేది వచ్చేసి భద్రక. దీనికి నేను 6th పొజిషన్ అయితే చేస్తున్నాను. ఇలా మీరు ఎన్ని కాలేజ్కి అయితే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటారో వాటన్నిటిని సెలెక్ట్ చేసుకొని ప్రియారిటీ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే పైన మనకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ఇలా వెబ్ ఆప్షన్స్ ఎన్ని కాలేజెస్ పెట్టాలనుకుంటారో వాటన్నిటికీ సో అకార్డింగ్ టు సీరియల్ నెంబర్ ప్రకారం మీరు ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ ప్రకారం 1 to 10 వరకు కానీ 1 to 20 వరకు కానీ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇప్పటివరకు మీరు ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉంటుందో సేవ్ అవ్వడం జరుగుతుంది.
వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అన్నిటిని పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ ఆప్షన్స్ అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టి సేవ్ చేసుకోవడానికి మనకు అప్ టు 8 ఆగస్టు వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఏ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టారు దాన్ని ప్రింట్ రూపంలో చూడాలి అనుకుంటే ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం వ్యూ అండ్ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ఈ విధంగా మనకు పైన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ యొక్క లిస్ట్ అయితే చూడొచ్చు. ఇట్లా వ్యూ సేవ్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్ మనం ఇప్పుడు ప్రియారిటీ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మేము పెట్టిన కాలేజెస్ లిస్ట్ అయితే ఇది. సో ఈ లిస్ట్ మాత్రమే పెట్టడం జరిగింది. మేము ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ సిటీ కాలేజ్ పెట్టడం జరిగింది. తర్వాత ఇందిర ప్రియదర్శిని కాలేజ్ పెట్టడం జరిగింది. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి విశ్వభారతికి సంబంధించిన కాలేజ్ పెట్టాము, భద్రక కాలేజ్ పెట్టాము, ఓయూకి సంబంధించిన కాలేజ్ పెట్టాము. ఇలా ఆర్డర్ ప్రకారం డిఫరెంట్ కాలేజ్ అయితే పెట్టడం జరిగింది. కాలేజెస్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత సో మీకు సంబంధించి ఇక్కడ ఫ్రంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్ సంబంధించిన రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు 20 మినిట్స్ కంటే ఎక్కువ టైం కనుక తీసుకున్నట్టయితే ఎర్రర్స్ రావడం జరుగుతుంది. స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వదు. మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా మీకు డిఫరెంట్ ఎర్రర్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని యూజ్ చేసుకుంటూ వితిన్ షార్ట్ టైంలో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. తక్కువ టైంలో వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఫస్ట్ మీరు కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ ప్రకారం మీరు ఆర్డర్ పెట్టేసినట్టయితే సరిపోతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కొద్ది మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.